హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టాప్ 7 అమెజాన్ ఒరిజినల్స్ పార్ట్ 2 వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చేసా. అయినో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారని తెలుసు నాకు, బట్ కొంచెం టైం పట్టుద్ది. ఎందుకంటే నేను మీకు రికమెండ్ చేసే ముందు నేను కూడా కొన్ని చూడాల్సి ఉంటుంది భయ్య. అంటే ఈ లిస్ట్ అన్ని నేను ముందే చూసేసి ఉన్నాను కదా, ఒకటో రెండో మిస్ అవుతా. సో నేను అవి యాడ్ చేయాలంటే ఖచ్చితంగా నేను కూడా చూడాలి. సో అందుకే లేట్ అవుతుంది అనమాట. సో అందుకే సజెషన్స్ రావడానికి, రికమెండేషన్స్ పెట్టడానికి లేట్ అవుతుంది. పార్ట్ 1 లో మనం అమెజాన్ ప్రైమ్ లో టాప్ 7 తెలుగు డబ్బు ఒరిజినల్స్ గురించి అయితే మాట్లాడాను. అండ్ ఇందులో కూడా తెలుగు డబ్బు ఉంటుంది, బట్ తెలుగు సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. మాక్సిమం అయితే తెలుగు డబ్బు ఉండకపోవచ్చు భయ్య. అండ్ ఈ పార్ట్ 2 తో యాక్షన్, థ్రిల్లర్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, డ్రామా ఇవి కూడా ఉంటాయి అనమాట. వీటన్నిట్లో అయితే మిక్స్ చేసా. కొన్ని తెలుగు డబ్బింగ్ తో ఉంటాయి, కొన్ని ఏమో సబ్ టైటిల్స్ తో ఉంటాయి. కానీ ఎంటర్టైన్మెంట్ మ్యాటర్ లో మాత్రం 100% సాటిస్ఫై చేస్తాయి. సో లేట్ చేయకుండా ఇంకా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ మరి చెప్తున్నా, ఏది కూడా ఫ్యామిలీ వాచబుల్ కాదు. మళ్ళీ అడగొద్దు, ఏ సిరీస్ కూడా ఫ్యామిలీతో చూడొద్దు. అండ్ ఏది కూడా ర్యాంకింగ్ వైజ్ అయితే ఇవ్వట్లేదు భయ్య. నాకు నచ్చినట్టుగా, నాకు కంఫర్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఓకేనా? లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి ఫార్గో. టోటల్ 5 సీజన్స్ అయితే ఉంటాయి. మొత్తం 51 ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. తెలుగు డబ్బు అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. సబ్ టైటిల్స్ కూడా ఇంగ్లీష్ లోనే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక టౌన్ అయితే ఉంటుంది భయ్య. అక్కడ సెట్ అయ్యే మొత్తం ఆంథాలజీ క్రైమ్ సిరీస్ అనమాట ఇది. ప్రతి సీజన్ లో ఒక డిఫరెంట్ క్రైమ్ స్టోరీ అయితే ఉంటుంది. కానీ టోన్, సస్పెన్స్ అండ్ డార్క్ హ్యూమర్ మాత్రం మిక్స్ అయి ఉంటుంది అనమాట. ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ క్రైమ్ సిచ్యువేషన్స్ లో పడిపోతాయి. ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఫేస్ చేస్తారు, ఇది మెయిన్ థీమ్ గా పెట్టుకుని అయితే ఈ సిరీస్ నడుస్తుంటుంది. మీరు 5 సీజన్స్ లో ఏ సీజన్ స్టార్ట్ చేసిన డిఫరెంట్ స్టోరీ ఉంటుంది అనమాట. ఆంథాలజీ ఫార్మేట్ అన్ని సీజన్స్ చూస్తేనే అర్థమవుద్దని అయితే ఏముండదు. ఓకేనా? ఎందుకు చూడాలరా అంటే కనుక, ఈ ఫార్గో అంటే జస్ట్ నార్మల్ క్రైమ్ స్టోరీ అయితే కాదు భయ్య. ఈ సిరీస్ లో సస్పెన్స్ ఉంటుంది, డార్క్ హ్యూమర్ ఉంటుంది, షాకింగ్ ట్విస్ట్లు ఉంటాయి, అన్ని వేరే లెవెల్లో ఉంటాయి అనమాట. కొన్ని క్యారెక్టర్స్ అయితే ఇన్నోసెంట్ గా కనిపిస్తారు, కానీ ఒక పాయింట్ కి ఖచ్చితంగా షాక్ ఇస్తారు భయ్య. మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెన్షన్ డబుల్ చేస్తుంది. విజువల్స్ అయితే చాలా చిల్లింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేశాక నెక్స్ట్ ఎపిసోడ్ బటన్ ఆటోమేటిక్ గా ప్రెస్ చేస్తారు, అందులో డౌటే లేదు. క్యారెక్టర్స్ అయితే అన్ప్రెడిక్టబుల్ గా బిహేవ్ చేస్తారు. థ్రిల్లింగ్ అండ్ షాకింగ్ మూమెంట్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయి భయ్య. మీరు గనక ఒక క్రైమ్ ఆంథాలజీ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుదాం అనుకుంటే అది కూడా బెస్ట్. ఈ ఫార్గో సిరీస్ అయితే మిస్ అవ్వద్దు. స్లో బర్న్ బట్ అన్ఫర్గెటబుల్ భయ్య. ఇక సెకండ్ 1 వచ్చేసి ది టెర్మినల్ లిస్ట్. ప్రెసెంట్ ఇదైతే సీజన్ 1 ఒకటే అవైలబుల్ గా ఉంది, 8 ఎపిసోడ్స్. సీజన్ 2 అయితే ఈ మంత్ 27th or 21st రాబోతుంది అనమాట. ఇది తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక నేవీ సీల్ కమాండర్ అయితే తన మిషన్ లో కొంతమంది టీమ్మేట్స్ ని కోల్పోయాక దాని తర్వాత జరిగే కాన్స్పిరసీలో ఎంత డీప్ ఉంటుందో అనేది రియలైజ్ అవుతాడు. ఆ ట్రూత్ ని కనుక్కుని రెవెంజ్ తీర్చుకోవడానికి డేంజరస్ పాత్రలు అయితే వెళ్తాడు భయ్య. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీ సిరీస్ లో చూస్తారు. ఎందుకు చూడాలంటే కనుక, క్రిస్ ప్యాట్ ని మనం గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీలో ఫన్ రోల్ లో చూసాం, కానీ ఇక్కడ ఇంటెన్స్ డెడ్లీ నేవీ సీల్ గా అయితే కనిపిస్తాడు. కొన్ని ఎపిసోడ్స్ లో మైండ్ గేమ్స్, కొన్ని ఎపిసోడ్స్ లో రా యాక్షన్ భలే ఉంటుంది భయ్య. స్నైపింగ్, స్టెల్త్ స్కిల్స్ అన్ని కూడా చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు. మైండ్ గేమ్స్ కూడా సూపర్ గా వర్కౌట్ అవుతాయి. రివెంజ్ యాంగిల్ కి ఎమోషనల్ కనెక్ట్ అయితే సూపర్ గా చూపిస్తారు. క్లైమాక్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ గ్యారంటీ భయ్య. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్. గ్రిప్పింగ్ మిలిటరీ రివెంజ్ థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే ఇదైతే బింజ్ వాచ్ ఈజీగా చేయొచ్చు. జస్ట్ 8 ఎపిసోడ్సే కాబట్టి. ఎలాగో సీజన్ 2 కూడా వచ్చేస్తుంది, సో చూసేయండి. ఇక థర్డ్ 1 వచ్చేసి అలెక్స్ రైడర్. ఇదైతే 3 సీజన్స్ అయితే అవైలబుల్ గా ఉంది. 24 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది తెలుగు డబ్బింగ్ లేదు భయ్య. అండ్ ఐ థింక్ తెలుగు సబ్ టైటిల్స్ అయితే అవైలబుల్ గా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేయండి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక నార్మల్ స్కూల్ బై స్పై గా ట్రైన్ అయ్యే సిచ్యువేషన్ అయితే పడతాడు భయ్య. డేంజరస్ మిషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యే హీరో. టీనేజ్ లాగే కనిపిస్తాడు, కానీ ఇంటెలిజెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. మరి ఆ థ్రిల్లింగ్ మిషన్స్ ఏంటి, ఆ స్కూల్ బాయ్ ఎలా హీరోలో మారాడు అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఎందుకు చూడాలంటే కనుక, టీన్ స్పై అంటే లైట్ గా అనిపిస్తుంది, కానీ అలెక్స్ రైడర్ లో మిషన్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి, థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఫారెన్ లొకేషన్స్, చేస్ సీన్స్, గ్యాజెట్స్ అన్ని హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి భయ్య. అంటే హాలీవుడ్ రేంజ్ లే. స్టోరీ ఈజీగా ఫాలో అవుతుంది. ట్విస్ట్లు కూడా చాలా ఎంగేజింగ్ ఉంటాయి. నేనైతే లైట్ బట్ స్టైలిష్ స్పై అడ్వెంచర్ చూద్దాం అనుకుంటే పర్ఫెక్ట్ వాచ్ అని చెప్తా. ఇక లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి స్నీకీ పీట్. ఇదైతే 3 సీజన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 30 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. తెలుగు డబ్బింగ్ లేదు, కానీ తెలుగు సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక కాన్ ఆర్టిస్ట్ అయితే జైలు నుండి రిలీజ్ అయ్యాక ఒక మనిషి యొక్క ఐడెంటిటీ తీసుకుని తన ఫ్యామిలీలో అయితే బ్లెండ్ అయిపోతాడు భయ్య. ఇక్కడి నుంచే మల్టిపుల్ లైఫ్స్, మైండ్ గేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఎందుకు చూడాలంటే, ఈ సిరీస్ లో హీరో ఫైట్స్ తో కాదు భయ్య, మైండ్ తో విన్ చేస్తాడు. చాలా మైండ్ గేమ్స్ ఉంటాయి, బ్లఫింగ్ ఉంటుంది, డబుల్ గేమ్ ఉంటుంది, ఆ క్విక్ థింకింగ్ ఉంటుంది. ప్రతిదీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. స్నీకీ పీట్ అన్నది ప్రతి ఎపిసోడ్ లో కూడా ఒక న్యూ మైండ్ గేమ్ అయితే తీసుకొస్తారనమాట. చాలా బాగా క్రియేట్ చేస్తారు. అది మీకు నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న బ్లఫ్ అయితే క్రియేట్ చేస్తారు. చాలా వరకు కూడా ఆడుకుంటారు అనమాట మీ మైండ్స్ తో. చాలా క్యూరియాసిటీ అయితే కూడా క్రియేట్ అవుతుంది. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ రిప్సీ అయితే యాక్టింగ్ అదిరిపోద్ది భయ్య. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా టాప్ క్లాస్ అయితే ఉంటారు. ఇది ఒక క్రైమ్ డ్రామాలా కాకుండా బ్రెయిన్ ఎక్సర్సైజ్ లా ఫీల్ ఇస్తుంది, అందులో డౌటే లేదు. నాట్ ఫర్ ఫ్యామిలీ వ్యూయింగ్. బ్రిలియంట్ కాన్ ఆర్టిస్ట్ డ్రామా చూద్దాము, ఇంటెలిజెంట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుదాం అనుకుంటే ఇదైతే మిస్ అవుతుంది భయ్య, భలే ఉంటుంది. ఇక లిస్ట్ లో 5th 1 వచ్చేసి
పేట్రియాట్. టోటల్ 2 సీజన్స్ అయితే ఉంటాయి. 18 ఎపిసోడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, కానీ తెలుగు సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయితే డేంజరస్ మిషన్ కి అయితే వెళ్తాడు, కానీ పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ వల్ల మెంటల్ స్ట్రెయిన్ లో అయితే ఉంటాడు భయ్య. మిషన్స్ లో హ్యూమర్ అండ్ ఆక్వర్డ్ సిచువేషన్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తూ ఉంటాయి. అసలు ఆ డేంజరస్ మిషన్ ఏంటన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఎందుకు చూడాలంటే కనుక నార్మల్ స్పై డ్రామాస్ సీరియస్ గా ఉంటాయి, కానీ పేట్రియాట్ లో డెడ్లీ మిషన్ బ్యాక్ డ్రాప్ లో హ్యూమర్ కూడా ఉంటుంది భయ్య. మంచిగా వర్కౌట్ అవుతుంది. అది హీరో మైండ్ లో పెయిన్ ఒక పక్క అండ్ అవుట్ సైడ్ కామ్ ఫేజ్ కాంట్రాస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మ్యూజిక్ చాయిసెస్ సూపర్ గా ఉంటాయి. స్మాల్ క్విక్కీ సీన్స్ అయితే అన్ని యూనిక్ ఫీల్ అయితే కలిగిస్తాయి మీకు. ఇది కొంచెం స్లో బర్నే, కానీ టేస్ట్ వచ్చాక మాత్రం ఎడిక్షన్ గ్యారంటీ భయ్య. బింజ్ వాచ్ అయితే చేసేస్తారు, అందులో డౌట్ లేదు. కాకపోతే స్లో బర్న్ కొంచెం ఓపిక్ గా చూడాల్సి వస్తుంది. అండ్ ఇది కూడా ఫ్యామిలీ వాచబుల్ కాదు. అండ్ ఒకవేళ మీరు కనుక స్పై జానర్ లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పై జానర్ చూద్దాము, స్లో ఉన్నా పర్లేదు అనుకుంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. పేట్రియాట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక లిస్ట్ లో 6th వన్ వచ్చేసి కార్నివల్ రో. ఇదైతే 2 సీజన్స్ అయితే ఉన్నాయి. టోటల్ 18 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. తెలుగు డబ్బింగ్ లేదు, బట్ తెలుగు సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఫ్యాంటసీ క్రియేచర్స్ అండ్ హ్యూమన్స్ ఒకే దగ్గర ఒక సిటీలో అయితే కలిసి ఉంటారు భయ్య. అక్కడ కొన్ని మటర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. హీరో అండ్ హీరోయిన్ కూడా డార్క్ సీక్రెట్స్ అయితే హైడ్ చేసి మిస్టరీని సాల్వ్ చేయాలని అయితే చూస్తారు. పొలిటికల్ డ్రామా, రొమాన్స్, మిస్టరీ ఇవన్నీ మిక్స్ అయి ఉన్న స్టోరీ అనమాట ఇది. ఎందుకు చూడాలంటే గనక ఫ్యాంటసీ వరల్డ్ అంటే CGI ఓవర్లోడ్ అనుకుంటారు, కానీ ఈ కార్నివల్ రోల్ లో డీటైలింగ్ అండ్ విజువల్స్ చాలా నేచురల్ గా ఉంటాయి భయ్య. మర్డర్ మిస్టరీ, పొలిటికల్ డ్రామా, ఆ రొమాంటిక్ ట్రాక్ అన్ని ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటాయి. ఓర్లాండో బ్లూమ్ హీరోయిజం అయితే వేరే లెవెల్లో ఉంటుంది. చాలా స్ట్రాంగ్ రోల్స్ అయితే ఉంటాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. స్టోరీ డెప్త్, విజువల్స్ రిచ్నెస్, సస్పెన్స్ అన్ని ఒక ఫ్రేమ్ లో అయితే ఫిక్స్ చేస్తారు. ప్రతిదీ కూడా వర్క్ అవుతుంది మీకు. అంటే మీరు కనుక యాక్షన్, థ్రిల్లర్, అడ్వెంచర్లు ఇవన్నీ చూసి బోర్ కొట్టింది అనుకుంటే, మర్డర్ మిస్టరీ విత్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ చూద్దాం అనుకుంటే ఈ కార్నివల్ రో అయితే మిస్ అవ్వద్దు. రిచ్ ఫ్యాంటసీ మిస్టరీ అయితే ఉంటుంది. విజువల్ ట్రీట్ అయితే పక్కా భయ్య. ఇది కూడా నాట్ ఫ్యామిలీ వాచబుల్. ఓకే, ఇక లిస్ట్ లో లాస్ట్ వన్ వచ్చేసి బీట్. ఇది చాలా సింపుల్ గా అయితే కంప్లీట్ చేయొచ్చు మీరు. జస్ట్ సీజన్ 1 7 ఎపిసోడ్స్ మాత్రమే. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. సబ్ టైటిల్స్ కూడా తెలుగు ఉండదు, ఇంగ్లీష్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి బెర్లిన్ అనే హీరో క్లబ్ డీజే లైఫ్ లో ఆ బ్యాక్ డ్రాప్ లో బతుకుతుంటాడు. బట్ అనుకోకుండా డ్రగ్ మాఫియా అండ్ డేంజరస్ క్రిమినల్ నెట్వర్క్స్ లో ఇన్వాల్వ్ అవడం అయితే జరుగుద్ది. అక్కడి నుంచి తన సర్వే అవడానికి ఏం చేశాడు అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఎందుకు చూడాలంటే కనుక బెర్లిన్ నైట్ లైఫ్ బ్యాక్ డ్రాప్ లో సెట్ అయ్యే థ్రిల్లర్ భయ్య. అంటే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. డిఫరెంట్ ఫీల్ అయితే కలిగిస్తుంది అనమాట. ఇది జస్ట్ క్లబ్ డీజే లైఫ్ కాకుండా డ్రగ్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్, డేంజరస్ మిషన్స్ అన్ని మిక్స్ అయ్యి ఫాస్ట్ ఫేస్డ్ గా నడుస్తుంది అనమాట. మ్యూజిక్ బిట్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంటాయి, చాలా బాగుంటాయి అనమాట. టెన్షన్ అయితే మీకు బాగా క్రియేట్ చేసి ఒక లెవెల్ కి అయితే తీసుకెళ్తాయి. మీరు కనుక జర్మన్ థ్రిల్లర్స్ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇదైతే పక్కా బెస్ట్ వాచ్ అని చెప్తాం భయ్య. థ్రిల్లర్ లవర్స్ అందరికీ కూడా ఇది ఒక ఫ్రెష్ పిక్ అండ్ కొంచెం అండర్ రేటెడ్ గానే ఉంటుంది. బట్ 7 ఎపిసోడ్స్ కాబట్టి ఒకసారి ట్రై చేయమని చెప్తాను నేను. నాట్ ఫర్ ఫ్యామిలీ వాచబుల్ అండ్ ఫాస్ట్ పేస్డ్ ఫ్రెష్ సెట్టింగ్ థ్రిల్లర్ భయ్య. కొంచెం నీచి ఉంటుంది, బట్ గ్రిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట. ట్రై చేయండి. ఇది భయ్య మరి ఈ 7 అమెజాన్ ఒరిజినల్స్ లో మీరు ఏ సిరీస్ స్టార్ట్ చేస్తారు? అండ్ ఇది కూడా పార్ట్ 1 లాగే మంచి సజెషన్స్ ఇచ్చానని అయితే నేను అనుకుంటున్నా. చూడండి, మీరు ఏం స్టార్ట్ చేస్తారో కూడా నా కామెంట్స్ లో చెప్పండి. ఆల్రెడీ మీరు ఇందులో ఏమన్నా చూసేసి ఉంటాయి, ఆల్రెడీ కంప్లీట్ చేస్తుంటాయి, అది కూడా నా కామెంట్స్ లో చెప్పండి భయ్య. మీరు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా బెటర్ రికమెండేషన్స్ అయితే మీకు డైరెక్ట్ గా వస్తాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ 3 కూడా చేస్తా. బట్ ఈసారి నేను ఇండియన్ సిరీస్ లో అయితే తీసుకొస్తాం అనుకుంటున్నా. బట్ చాలా వరకు చూసేసి ఉంటారు, మీరు తీసుకురమ్మంటే తీసుకొస్తా. నేను చాలా వరకు చూసేసి ఉంటారని చెప్పేసి తీసుకురావట్లేదు. ఆల్రెడీ తెలిసి ఉంటుంది, చాలా మంది సజెస్ట్ చేసి ఉంటారని చెప్పి. లేదు తీసుకురా పర్లేదంటే కనుక నేను తీసుకొస్తాను భయ్య. మీరు కింద కామెంట్స్ లో చెప్పండి. పార్ట్ 3 కోసం వెయిట్ చేసేలా ఉంటే ఖచ్చితంగా మీరు అడిగితే నేను చేస్తా. నెక్స్ట్ టైం ఇంకా సాలిడ్ లిస్ట్ తో వస్తాను. ఓకే, మీకు కన్నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్క ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.